లిక్కర్ స్కామ్కు సంబంధించి తీగలాగితే ఆ డొంకంతా కదులుతుంది. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవ్వడంతో దాదాపుగా 460 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేశారు, జప్తు చేశారని మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఈ 460 కోట్ల రూపాయల్లో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, అప్పుడు ఏపీఎస్బీసీఎల్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి ఆస్తే 100 కోట్ల రూపాయలు ఉంది. ఈ లిక్కర్ స్కామ్ సొమ్ముతో దాదాపుగా 100 కోట్ల రూపాయల అవినీతికి ఆయన పాల్పడి ఆస్తులు కూడేసుకున్నట్టుగా తెలిసింది. అది కూడా ఏంటంటే భవిష్యత్తులో ఎటుపోయి ఎటొచ్చినా దొరకకుండా ఉండేందుకు ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఈ నిధులను అయితే మళ్లించారు. మొదటగా తన బావమరిది కంపెనీల్లోకి ఆ డబ్బు మొత్తాన్ని కూడా మళ్లించి బావమరిది కంపెనీ నుంచి కొన్ని ఆస్తులను కొనుగోలు చేయించి వాటిని ఎవరైతే వాసుదేవరెడ్డి భార్య కల్పనారెడ్డి ఉందో ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. అంటే ముందుగా ఒక కంపెనీలోకి మళ్లించారు, బావమరిది కంపెనీలోకి. ఆ కంపెనీ పేరు మీదే ఆస్తులు కొన్నారు. కొన్న తర్వాత దాన్ని కల్పనారెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. అంటే ఒక ప్రీ ప్లానెడ్ ప్రకారం చేసినటువంటి వ్యవస్థ. దీంట్లో ఆంధ్రాలో జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో ఆస్తులు కొన్నారు, తెలంగాణలోని వికారాబాద్, నిజామాబాద్ ఆ ప్రాంతంలో కొన్నారు, హైదరాబాదు మెయిన్ సెంట్రల్లో విల్లాలు కొన్నారు, కొన్ని ప్లాట్లు కొన్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, దాదాపుగా 100 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులను అయితే వీళ్ళు పోగేసినట్టుగాను ఈ రూట్ మ్యాప్ కూడా ఈడీ అధికారులు అయితే బయట పెట్టారు. అంటే మనీ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, చివరిగా మనీ ట్రయల్ అనేది నిరూపించబడింది. అంటే వచ్చిన మనీ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళింది, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ప్రస్తుతం ఎక్కడుందంటే స్థిర చరాస్తుల రూపంలో ప్రస్తుతానికి ఉంది. సో ఇవన్నీ కూడా ఈడీ అధికారులు అయితే ఆధారాలతో సహా బయట పెట్టారు. సో వాసుదేవరెడ్డిని, రైల్వేస్లో ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని కావాలని ఎందుకు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు అంటే ఈ లిక్కర్ స్కామ్ కోసమే. ఆయన వచ్చే సమయానికే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మొత్తం తెలుసు. లిక్కర్ మొత్తాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని అమ్మాలి అనేది గతంలో జగన్ తీసుకున్నటువంటి డెసిషన్. అది జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వకముందే ఆయనకు ఒక ఆలోచన ఉంది, అయిన తర్వాత ఇంప్లిమెంట్ చేశాడు. దానికి గాను ఒక నమ్మకమైన అధికారి కావాలని చెప్పి ఈయన్ని తీసుకొచ్చాడు. ఈయనకి సిఫారసు మరి ఆ సీఎంఓలో ఎవరిచ్చారో మనకైతే తెలియదు, కానీ వాస్తవానికి ఎల్వి సుబ్రహ్మణ్యం ఈయనకి పంచాయతీరాజ్ శాఖలో, వాటర్ శాఖలోనో, మొత్తానికి ఇరిగేషన్ శాఖలోనో పోస్టింగ్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి ససేమిరా నువ్వు అక్కడ పోస్టింగ్ ఎలాగిస్తావు, లిక్కర్ కార్పొరేషన్లో పోస్టింగ్ ఇవ్వని చెప్పి తీసుకెళ్ళి అందులో పెట్టించుకున్నటువంటి వ్యక్తి. సో దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం ఎలా జరిగింది, ఎంత స్కామ్ జరిగింది అనేది. మద్యం ముడుపులతో 95 కోట్ల ఆస్తులు ఏపీఎస్బీసీఎల్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి కూడబెట్టినట్లుగా గుర్తింపు. లంచాల సొమ్ము బావమరిది పేరిట ఉన్న సంస్థల్లోకి మళ్లింపు. ఆ సంస్థల ద్వారా భూములు కొని భార్య పేరిట రిజిస్ట్రేషను. దర్యాప్తులో వెలుగులోకి ఆ ఆస్తులను జప్తు చేసిన ఈడీ మిగతా సొత్తు మూలాలను గుర్తింపునకు ఆ దర్యాప్తు. వాస్తవానికి ఇంకా కొంత సొమ్ము తేలాల్సి ఉంది. సో అది ఏ రూపంలో మళ్ళింది, ఎక్కడ ఉంది అనేది ఇంకా అధికారులు గుర్తించలేదు. సో ఆ ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. బట్ ఇప్పటి వరకు 95 కోట్ల రూపాయలకు విలువైనటువంటి ఆస్తులను అయితే ఈడీ అధికారులు అయితే జప్తు చేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే వైసీపీ వాళ్ళు అన్ని విషయాల మీద మాట్లాడతారు, కానీ లిక్కర్ స్కామ్లో వాళ్ళ అధికారుల అవినీతి భాగోతం బయటపడితే మాత్రం నోరు మీద పురం. జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి కావాలని తీసుకొచ్చి పెట్టిన ఒక అధికారి అవినీతికి పాల్పడ్డాడని చెప్పి ఇలా కథనాలు వస్తుంటే అది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణ కాదు, కేంద్ర పరిధిలో ఉండేటువంటి ఈడీ చేసినటువంటి ఆరోపణ. వాళ్ళ ఆస్తులు కూడా అటాచ్ చేశారు ఆల్రెడీ కోర్టు పర్మిషన్తో. అయినా కానీ వైసీపీ నాయకులు నోరు పెగలదు, దీనికి సమాధానం చెప్పరు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ విషయంలో వైసీపీ అడ్డంగా దొరికిపోయింది ఇంకా, అందులో నో డౌట్. వాళ్ళు అందుకనే దీని గురించి, లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడే ధైర్యం కానీ సాహసం కానీ చేయట్లా. అసలు దీన్ని పక్కదారి పట్టించడం కోసమే ఏపీలో కల్తీ లిక్కర్ డ్రామా నాడి వాళ్ళందరూ దొరికిపోయారు. పేర్ని నాని కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, జనార్దన్ కావచ్చు, వీళ్ళందరూ అడ్డంగా దొరికిపోయారు. సో ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. వైకాపా హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణంలో కుట్రకు రూపకల్పన, దాని అమలులో ఆ ముఠా తరపున కీలక పాత్ర పోషించిన ఏపీఎస్బీసీఎల్ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆయన భార్య బంధువుల పేరిట 95.80 కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టినట్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ప్రాథమికంగా నిగ్గు తేల్చింది. 2021-25 మధ్య ఈ ఆస్తులన్నీ కూడా కొన్నట్లుగా గుర్తించారు. తన బావమరిది మారెళ్ల విజయ నరసింహారెడ్డి పేరిట ఉన్న సంస్థల్లోకి లంచాల సొమ్మును మళ్లించుకుని ఆ సంస్థల ద్వారానే ఆస్తులు కొనుగోలు చేయించి వాటిని తన భార్య పేరిట వాసుదేవరెడ్డి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా నిర్ధారించారు. ఇక్కడ అంతా బాగానే ఉంది, కానీ చివరిగా అడితిరిగి నీ భార్య పేరు మీదకి ఆస్తులు వస్తే తెలియదా? ఇక్కడంతా బాగానే ప్లాన్ చేశారు.
ఫస్ట్ ఒక సంస్థలో పెట్టారు, సంస్థ పేరు మీదే ఆస్తులు కొనిపించారు. సో అది అక్కడితో ఆగిపోయి ఉంటే బాగానే ఉండేది. తర్వాత ఏం చేశాడు, ఆ సంస్థ పేరు మీద కొన్న ఆస్తులను కల్పనారెడ్డి అంటే వాసుదేవరెడ్డి భార్య పేరు మీదకి మార్చారు. మరి అప్పుడు దొరకరా, ఈజీగా దొరుకుతారు కదా. సో నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే వాటినే గుర్తించింది. సొత్తులో మరికొంత మొత్తాన్ని దాచినట్లుగా గుర్తించింది. వాటి మూలాలను వెలికి తీసేందుకు ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మద్యం కుంభకోణం కేసుల్లో నిందితులకు సంబంధించిన 461 కోట్ల విలువైన ఆస్తులను ఇటీవల ఈడీ జప్తు చేసిన విషయం తెలిసిందే. అందులో 95 కోట్ల విలువైన స్థిరాస్తులు వాసుదేవరెడ్డికి సంబంధించినవే. కొల్లగొట్టిన సొత్తుతో వాసుదేవరెడ్డి మనీ లాండరింగ్ ఎలా చేశాడు అనేది ఈడీ పూర్తి వివరాలతో అయితే బయటపెట్టింది. ఇక్కడ చూడండి, B9 బ్యావరేజెస్ లిమిటెడ్ 2019 నవంబరు, డిసెంబరు, 2020 జనవరి నెలల్లో ఏపీఎస్బీసీఎల్ మద్యం సరఫరా ఆర్డర్లు ఇవ్వలేదు. ఈ బీబీఎల్ క్లస్టర్ మేనేజర్ మహేష్ రెడ్డిని వాసుదేవరెడ్డి పిలిపించుకుని ఆర్డర్లు కావాలంటే ఒక్కొక్క కేసుకు 65 నుంచి 78 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక తప్పని పరిస్థితుల్లో, ఎందుకంటే అప్పటికే ఆర్డర్లు ఆపేశారు, సో తప్పని పరిస్థితుల్లో అందుకు అంగీకరించడంతో ఆ సంస్థ ఆర్డర్లు లభించాయి. వాసుదేవరెడ్డి బావమరిది అంటే భార్యకు సోదరుడు విజయ నరసింహారెడ్డి నిర్వహణలో రణదీప్ ఎంటర్ప్రైజెస్, అసీఫా మార్కెటింగ్ సర్వీసెస్, వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్, విఎన్ఆర్ గ్లోబల్ వంటి సంస్థలతో బీబీఎల్ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ సంస్థ ద్వారా ఎలాంటి సేవలు పొందకుండానే, అంటే ఇప్పుడు ఏదైతే ఈ బీబీసీఎల్కి మద్యం ఇవ్వాలో ఈ సంస్థ ద్వారా అడ్వర్టైజ్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఎలాంటి ఒప్పందం కుదరకుండానే, అంటే ఈ బావమరిదికి ఉన్నటువంటి సంస్థల నుంచి ఆయన అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటున్నట్టుగా చూపించారు. కానీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు, వీళ్ళు తీసుకోలేదు. కానీ ఆ పేరుతో డబ్బు మొత్తాన్ని కూడా సంస్థలో పెట్టారంటే డైరెక్ట్గా పెట్టకుండా ఇండైరెక్ట్గా మేము వాళ్ళ నుంచి సేవలు పొందాము, మేము వాళ్ళకు డబ్బులు ఇచ్చామని చెప్పడం కోసం చేసిన ప్రయత్నం. బట్ వాళ్ళు సేవలు ఇవ్వలేదు, వీళ్ళు పొందలేదు. సో ఇది కూడా నిన్న ఈడీ అధికారులు అయితే బయట పెట్టడం జరిగింది. సో మొత్తంగా వాసుదేవరెడ్డి భార్య పేరుతో ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయని మనం ఒకసారి పరిశీలిస్తే, ఆయన భార్య పేరు కల్పనారెడ్డి, సో బావమరిది విజయ నరసింహారెడ్డి, అలాగే మామ పుల్లారెడ్డి, వారికి చెందిన విఎన్ఆర్ డైరీ ప్రొడక్ట్స్, విఎన్ఆర్ గ్లోబల్, శ్రీ వెంకట నరసింహస్వామి మిల్క్ చిల్లింగ్ పాయింట్ తదితర సంస్థలకు మళ్లించారు. ఈ సొత్తుతో ఆ సంస్థలు స్థిరాస్తులు కొన్నట్లుగా గుర్తించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరంలో దాదాపుగా 49 కోట్ల రూపాయల విలువైన 34 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. దాన్ని పుల్లారెడ్డి విజయ నరసింహారెడ్డి వాసుదేవరెడ్డి భార్య కల్పనారెడ్డి పేరిట 2022లో గిఫ్ట్ డీడ్ కింద రాశారంటే ఈయన భార్యకే వచ్చింది చివరికి. సో ఇక విఎన్ఆర్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్లో కల్పనారెడ్డి విజయ నరసింహారెడ్డి భాగస్వాములు. కుంభకోణంలో కొంత సొత్తు వాసుదేవరెడ్డి ఆ సంస్థలోకి మళ్లించారు. ఆ డబ్బుతో తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో 34 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులను కొన్నారు. అలాగే హైదరాబాద్లోని గండిపేట దగ్గర 1,40,00,000 రూపాయలు విలువ చేసే ఒక విల్లాను కొన్నారు. అలాగే విఎన్ఆర్ డైరీని కూడా కొనుగోలు చేశారు. అలాగే విజయ నరసింహారెడ్డి యాజమాన్యంలోని గ్లోబల్ సంస్థలోకి మద్యం సొమ్ము 7.5 కోట్లు చేరినట్టుగా జరిగింది. ఆ 7.5 కోట్లతో ఏం చేశారంటే తెలంగాణలోని మహేశ్వరంలో దాదాపుగా 3,872 చదరపు గజాల ప్లాట్ కొన్నారు. దాని వాల్యూ ఇప్పుడు 8.5 కోట్ల రూపాయలు. ఇలా మొత్తంగా లిక్కర్ స్కాములో వచ్చినటువంటి డబ్బుల మొత్తాన్ని కూడా బావమరిది కంపెనీకి మళ్లించి అక్కడ నుంచి స్థిరాస్తుల రూపంలో మళ్లించి దాన్ని మళ్ళీ తన భార్య పేరు మీదకైతే మళ్లించినట్టుగా సిట్ అధికారులు అయితే గుర్తించారు. అంటే ఒక రకంగా అడ్డంగా దొరికిపోయారు. అసలు ఇందులో కవర్ చేసుకోవడానికి కూడా వైసీపీకి ఛాన్స్ లేదు. ఎందుకు వైసీపీ ఈ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడటం లేదు అంటే అక్కడ మనీ ట్రయల్ జరిగింది, ఈజీగా నిరూపించారు. డబ్బులు ఎలా వచ్చాయి, ఎలా వెళ్ళాయి, ఎక్కడున్నాయి అనేది ఆధారాలతో సహా నిరూపించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నోరు మెదపలేని పరిస్థితి. ఏదేమైనా మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్లో రోజుకొక కొత్త కోణం అయితే బయటకు వస్తుంది. మొత్తంగా ఈ కుంభకోణాలన్నీ కూడా ఇప్పుడు వైసీపీని తీవ్రంగా కలవరపెడుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.